ఇప్పుడు చూడండి. స్పీడ్గా హైలైట్ చెప్పనా, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాను కదా, అది ఫోన్ తెస్తున్నాడు ఎక్కడో పడిపోయింది. భయ మీ అంకుల్ గారు అదే మా నాన్నగారు ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నారు. చాలా రోజులు అయిపోయింది వచ్చి. ఎక్కడ కూడా ఏ పనులు ఉంటాయి కదా, అక్కడ కూడా ఏంటంటే చాలా మందికి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండలేరు ఎక్కువ రోజులు, అందుకనే వెళ్ళిపోతా అన్నారు. సరే కొన్ని రోజులు ఉండి మళ్ళీ రండి అని చెప్పేసి పంపిస్తాం. టిఫిన్ తీసుకుందాం, టిఫిన్ షాప్కి వచ్చాం. ఇడ్లీ కావాలన్నారు మా నాన్న. మా ఊడిపో హలో, ఇక్కడే స్టేషన్ ముందు ఇడ్లీ తీసుకుంటున్నాం, మర్చిపోయాం. దారంతా ట్రాఫిక్కే కదా. టిఫిన్ దగ్గర బాగా లేట్ అయిపోయింది. మా ట్రైన్ ఉంది 5 నిమిషాలు ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి, 4వ ప్లాట్ఫారం దాకా వెళ్ళాలి. ఉరుకురాలి ఉరుకు. లిఫ్ట్ వెళ్ళిపోద్దేమో అని వీడి పరిగెట్టాం. లిఫ్ట్లో ఎర్రిపప్పులు మా ఎర్రిపప్పులకి ఉండరు. 4 అయితే 3లో దిగాం ప్లాట్ఫామ్. పక్కన టైం అయిపోతుంది. మహానుభావుడు అయ్యో 3 నిమిషాలు ఉంది. వెళ్ళలేండి ఇది. హలో, మళ్ళీ లిఫ్ట్ ఎక్కాం. డోర్ రావట్లేదు ఆ ట్రైన్ నుంచి. ట్రైన్ ఇంకో ట్రైన్ వచ్చిందాక వేసి వెళ్ళిపోతుంది మమ్మల్ని. డైరెక్ట్ ఇంక వెళ్ళిపోతాం ఆగిపోయి. గంట ముందు బయలుదేరాలి. ఈ స్టోరీలు అన్నీ జరగాలంటే నువ్వే పందిలా పడుకుని ఎవరు 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 నువ్వు అడుగుతున్నాడు. నొక్కు 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 నొక్కు. రావే ఈ అమ్మాయి ఎక్కుతుందా? వద్దు నేను దిగలే. నాకు ఇదే బెటర్. స్పీడ్గా వెళ్ళిపోతాం దానికన్నా. రా పైకి రా. వచ్చింది. ఇదే అండి కెమెరా. బాగుంది S3 స్పీడ్గా. అది ఎక్కుతున్నాను ఇప్పుడు. మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా వచ్చాం రా. అది ఇచ్చి లేదు అక్కడ. జాగ్రత్తగా వెళ్ళండి. బోర్ కొడితే వచ్చండి. అక్కడ లేట్ చేస్తున్నాడు. ఇడ్లీ అప్పటిదాకా ఇస్తారని చెప్పేసి ఇంకా 10 నిమిషాలు పడుతుంది అన్నాడు. దోశ తీసుకున్నాం. సరే వెళ్ళండి జాగ్రత్తగా. బాయ్. అమ్మా అలీ, ఒక్క సెకండ్ లేట్ అయినా విడిపోయింది అలీ. అమ్మా పాపం చచ్చిపోయాడు. అయ్యా అయినా అరే 3లోకి వెళ్ళకుండా 4లో వచ్చుంటే సరిపోయేదిరా. నేను 3, 4 పక్కన అనుకున్నాను రా. హైలైట్ చెప్పనా, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాను కదా, అది ఫోన్ తెస్తున్నాడు ఎక్కడో పడిపోయింది. అయ్యా పోలీసులు ఉన్నారు అక్కడ. తీసి ఉన్నాడు. నిజంగా పడిపోయిందిరా ఎక్కడో. రే ఇటు కాదు అటున్నాయి మన బళ్ళు. కాదు టికెట్ తీసుకెళ్ళి టికెట్ తీసుకోరా. ఎందుకులే దొరుకుద్దేమో అనరా. దొరికేది నీకు దొరుకుతురా ఎత్తుకుదా. టాయిలెట్ వచ్చేస్తుంది అలీ. ఇప్పుడు మా ఫ్రెండ్ దుర్గాప్రసాద్ తెలుసు కదా, మా వాళ్ళు వినాయకుడిని పెట్టుకున్నారు. అయితే ఈరోజు నిమజ్జనం అంట. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మేము. ఫుల్ ఫన్ ఉంటుంది అక్కడ, మామూలుగా ఉండదు. అలీగాడు మంది చూడు, కరెక్ట్ గా చూడు. 30 రూపాయలు 3 ప్లాట్ఫామ్. ఎవరికైనా ఇప్పుడు భయపడేది మనం. ఎవరికైనా భయపడాలి. ఎవరికి భయపడాలి రాలి. మా ఇప్పుడు వచ్చాం మా వాడు పంపించిన లొకేషన్కి.
మనకేమో డ్యాన్స్ రావట్లేదు. డ్యాన్స్ అయిపోతేనే వాళ్ళు తిడుతున్నారు. వీడు బాగా నాకు problem నాకు. అమ్మా మాయా చెవులు పోయినాయి. ఆ గోలుగా చెవులు దొబ్బిని బాబోయ్. అమ్మో అక్కడ డ్యాన్స్ చేసేసరికి ఆకలేసింది. ఏమైనా తిందామని చెప్పి ఇక్కడ ఇదేంటి రావాలి, ఏం ఫుడ్ కోర్టు, ఐడియల్ ఫుడ్ కోర్టుకు వచ్చాం. ఏం తింటావాలి, ఏం కనిపించట్లేదు ఏంటి. అదే అయితే టిఫిన్స్, నాన్ వెజ్ టిఫిన్స్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, కబాబ్స్, అంటే మోమోస్ అవి దొరుకుతాయి. ఏం తింటారు ఇప్పుడు నువ్వు అందులో? ఏదో ఒకటి అంటాడు. చెయ్యి అమ్మ జీవితం. మరి చాలాసేపు డిస్కషన్ చేసి మొత్తానికి ఈ ఆహా మోమో ఓహో నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ మోమోస్ దగ్గర తింటున్నాం. చికెన్ మంచూరియా ఒకటి, డబుల్ ఎగ్ చికెన్ నూడిల్స్ ఒకటి చెప్పమ్మయ్య. తిని చెప్తే ఎలా ఉందో. చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా. నూడిల్స్ ఒకటి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నూడిల్స్లో చికెన్ మంచూరియా వేసుకుని మిక్స్ చేసుకుని తినేయాలి. బాగుంటుంది. చికెన్ మంచూరియా రైస్ కూడా చెప్పమ్మయ్యా. ఇదేంట్రా నల్లగా ఉంది? ఇది అలాగే ఉంది. ఏదో గట్టిగా వేస్తారు సాస్ ఏదో. చికెన్ మంచూరియా రైస్ అండి నార్మల్గా ఒక చోట ఒకలా చేస్తున్నారు. చికెన్ మంచూరియా కింద చేసేసి అందులో చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి కొడతారు. ఇది ఏం చేశారు, ఎగ్ ఫ్రైడ్ రైస్ కొట్టేసి అందులో డ్రైగా ఉన్న చికెన్ వేస్తారు డైరెక్ట్. అదే అలాగే చేశారు. ఇదిగో డ్రైగా ఉన్న చికెన్ వేస్తారు. అప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ అవుతుంది కదా. అందుకే చికెన్ మంచూరియా అందులో వేసేద్దాం. మంచూరియా రైస్ అయిపోతుంది. దానికి డబ్బులు కట్టుకో. మా ఇంటికి వస్తాం. మీ వినాయకుడు నిమజ్జనం ఎలా జరిగిందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.